తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి కుటుంబ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో మీకు ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. అటు సంతానం, ఇటు భాగస్వామి, అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద అధిక శ్రద్ధతో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు మీకు మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాలు, వృత్తికి సంబంధించిన ఆర్థిక విషయాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ కూడా కొంతవరకు అది మీకు అనుకూలంగానే ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో కాకుండా మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. మాట విలువ, మాట గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కానీ అది పూర్తి స్థాయిలో కాకుండానే సగం అయిన వెంటనే మళ్ళీ మీ మీద మీకే నమ్మకం విషయంలో మళ్ళీ అపనమ్మకంలాగా ఏర్పడడం, చేయగలనా లేదా అనుకోవడం, పూర్తిగా ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేయలేని పరిస్థితులు లాంటివి రావడం, ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకోవడం, జ్ఞాపక శక్తి విషయం మీద దృష్టి కేటాయించడం, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల మీద కొంత దృష్టిని కేటాయించవలసిన అవసరం, అధికంగా దృష్టిని కేటాయించవలసిన అవసరం, అంటే అత్యధిక ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలతో విద్యార్థులైనా రైటింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లోనైనా ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక ఆత్మవిశ్వాసాన్ని నియంత్రించుకుంటూ, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, వచ్చిన ఆలోచనని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేసినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి, నిద్రలేమి, అలసట మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా అది మీకు చాలా వరకు సంతృప్తినివ్వడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అనుకుంటే ఆ రకమైన ఖర్చైనా ఒత్తిడైనా అవన్నీ కూడా మీరు గృహానికి సంబంధించిన విషయాల్లో, అలాగే వాహనానికి సంబంధించిన విషయాల్లో, వాటి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మొదలైన వాటి కొరకు తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల్లో సంతృప్తి అనేది ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా గృహంలో సభ్యులతో కావచ్చు, సంతాన వర్గంతో కావచ్చు, వారితో ఘర్షణలకి అధికంగా మీరు మీ యొక్క ఆలోచనలు వారి యొక్క ఆలోచనలతో సమన్వయపరచకపోవడం బట్టి ఘర్షణలకు లోనైనట్లయితే ప్రశాంతత భంగం, నిద్రలేమి మొదలైనవి ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కనుక ఈ విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. గృహాలకు సంబంధించిన విషయాల్లో, వాహనాలకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.